సార్ ఇప్పుడు షుగర్ ప్రాబ్లమ్ అనేది చాలా ప్రాధాన్యంగా మారుతుంది. ఎందుకంటే చిన్న పిల్లలకి షుగర్ వస్తుంది, పెద్దవాళ్ళకి కూడా షుగర్ వస్తుంది. అండ్ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా షుగర్ వస్తుంది. 18 నుంచి లేదంటే 25 ఏజ్‌లో ఉన్న వాళ్ళకి గాని, లేదంటే 30 నుంచి 50 ఏజ్‌లో ఉన్న వాళ్ళకి కూడా షుగర్ అనేది కామన్‌గా వస్తుంది. సో, ఎందుకలా కామన్‌గా షుగర్ ప్రాబ్లమ్ వస్తుంది? అండ్ షుగర్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు ఎలాంటి ఫ్రూట్స్ అయినా తినొచ్చా? యాక్చువల్లీ షుగర్ 2 రకాలమ్మా. టైప్ 1 డయాబెటిస్ అని చెప్పేసి, టైప్ 2 డయాబెటిస్ అని చెప్పేసి 2 రకాలు. ఈ టైప్ 1 డయాబెటిస్ అనేటువంటి పరిస్థితి ఏంటంటే, మన దేహంలో రక్తంలో చక్కెరను నియంత్రించేటువంటి ఏదైతే ఇన్సులిన్ అనేటువంటి ఒక హార్మోన్ ఉంటుందో అది అసలు ఉత్పత్తి కాదమ్మా. సో వాళ్ళకి జీవితాంతం ఇన్సులిన్ వాడితేనే వాళ్ళ జీవనం ఉంటుంది. ఓకే. లేకపోతే మాత్రం జీవనానికి ప్రమాదం ఏర్పడుతుంది. అది టైప్ 1. టైప్ 2 డయాబెటిస్ అంటే ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంటుంది. ఉత్పత్తి అయినటువంటి ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు. ఇది టైప్ 2 డయాబెటిస్ అన్నమాట. సో సర్వసాధారణంగా టైప్ 1 డయాబెటిస్ అతి చిన్న పిల్లల్లో దాదాపు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల పిల్లలకే ఎక్కువ చూస్తుంటాము. సో దాదాపు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరికీ కూడా ఇన్ జనరల్గా టైప్ 2 డయాబెటీస్ ఉంటుందన్నమాట. ఈ రోజుల్లో మరి ఈ పెద్దలు కూడా ఈ చిన్న పిల్లలకు పెద్దలకు మీకు ఇది కాకుండా ఇద్దరికి కూడా కంబైన్డ్గా ఆ డయాబెటీస్ ఈ డయాబెటీస్ కూడా కొంతమందికి అట్లా కొంతమందికి ఇట్లా కూడా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. మెజారిటీ మాత్రం షుగర్ అంటే అట్ ప్రెసెంట్ వరకు కూడా టైప్ 2 డయాబెటీస్ ఎక్కువ వస్తుందమ్మా టైప్ 1 డయాబెటీస్ ఓకే. కంటే కూడా. సో వీళ్ళకి ఇన్సులిన్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది, ఇన్సులిన్ తక్కువ ఉత్పత్తి అవుతుంటుంది, లేకపోతే ఉత్పత్తి అయినటువంటి ఇన్సులిన్ కూడా సరిగా పని చేయకుండా ఉంటుంది అనమాట. హ్మ్. సో దీనివల్లనే వీళ్ళకు రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోతుంటాయమ్మా. ఇది యాక్చువల్గా. సో జనరల్ ఈ టైప్ 2 షుగర్ గురించి చెప్తాను చూడండి మా. సో వీళ్ళకి ఏంటంటేమా ఈ ఆహారంలో పిండి పదార్థాలు ఎక్కువ తీసుకోవడం ఎక్కువైపోయిందమ్మా ఈ రోజుల్లో. అంటే జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఇలాంటి ఆహార పదార్థాలు మొత్తం పిండి పదార్థాలేమ్మా. దీంట్లో పోషకాంశాలు ఏమి ఉండవు, హ్మ్. ప్రోటీన్స్ ఉండవు, కేవలం క్యాలరీస్, పిండి పదార్థాలు. ఈ పిండి పదార్థాల యొక్క గుణం ఏంటంటే మా తీసుకున్నటువంటి వెంటనే చక్కెరగా మారిపోయి బ్లడ్లో కలిసిపోతుంది. ఓకే. సో ఈ యొక్క ఆహారంలో సరైనటువంటి నియమ పద్ధతులు పాటించకపోవడం చేతనే ఎక్కువ శాతం మందిలో ఇదవుతుంది. రెండోది ఏంటంటే ఈ యొక్క పిండి పదార్థాలు సరే జంక్ ఫుడ్స్ నేను చెప్పినటువంటి వాటికి తోడు ఈ రోజులు ఏమంటే అన్నం గురించి చెప్పుకోవాలమ్మా కొంత. సో పూర్వకాలము ముడి బియ్యంతో తయారు చేసుకున్నటువంటి ఆహార పదార్థాలతో అన్నం తయారు చేసుకొని మిగతా పదార్థాలు చేసుకొని తినేవాళ్ళమ్మా. మరి కాలానుగుణంగా మల్లెపూలు లాంటి తెల్లటి బియ్యంతో మల్లెపూలు లాంటి తెల్లటి అన్నం తినంది మనకు సంతృప్తికరంగా ఉండలేనటువంటి పరిస్థితి ఏర్పడిందమ్మా. అవును. సో ఈ యొక్క మల్లెపూలు లాంటి పాలిష్ పట్టినటువంటి రీఫైండ్ చేసినటువంటి బియ్యంలో ప్రోటీన్స్ ఉండవు, ఫ్యాట్స్ ఉండవు, పోషకాంశాలు అంటే మైక్రోన్యూట్రియంట్స్ అంటారమ్మా, బి కాంప్లెక్స్ ఫ్యాక్టర్స్ ఇలాంటివి ఏమి ఉండవమ్మా. కేవలం పిండి పదార్థాలు ఉంటాయి. ఇలాంటి పిండి పదార్థాలతో తయారు చేసినటువంటి ఆహారాన్ని మనం ఏం చేస్తున్నాము, పొద్దున పూట తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ తీసుకుంటామమ్మా, ఇడ్లీ పిండి పదార్థాలు. అదేవిధంగా మీరు దోశ తీసుకున్నారనుకోండి, దోశ పిండి పదార్థాలు. లేకపోతే ఇంకొక పదార్థం పూరి తీసుకున్నారంటే ఈవెన్ గోధుమలు తీసుకున్నా రీఫైండ్ అనమాట, అది కూడా పాలిష్ చేసినటువంటి దాంతో తయారు చేసినటువంటి గోధుమల పిండే కాబట్టి అందులో పిండి పదార్థాలే. మీరు పొద్దున పూట తీసుకునేటువంటి ఆహార పదార్థాలన్నీ ఇంచుమించు అన్ని పిండి పదార్థాలే. బాగా పదార్థాలు. గమనించండి. యెస్. మధ్యాహ్నం పూట భోజనం మొత్తం పిండి పదార్థాలే. రాత్రిపూట భోజనం మీరు గోధుమ రొట్టె తీసుకోండి, లేకపోతే ఇంకొకటి ఏదైనా మల్టీగ్రెయిన్ పిండి తీసుకోండి. పాలిష్ చేసినటువంటి రీఫైండ్ చేసినటువంటి పదార్థాలతోనే అవగాహన లోపంతో మనం రొట్టె తీసుకొని తింటున్నాము, లేకపోతే భోంచేస్తున్నాము. అవును. సో పిండి పదార్థాలు ఎక్కువ కావడం ఒకటి. రెండోది ఏమంటే మనకు శారీరక శ్రమ తక్కువైపోయింది. పూర్వకాలం ఏమంటే ఆ యొక్క శ్రమకు తగినటువంటి ఆహారం తీసుకునేవాళ్ళు, తీసుకున్నటువంటి ఆహారం అయినట్టు శ్రమ చేసేవాళ్ళు. ఈ రోజుల్లో మనం తీసుకునే ఆహారం ఎక్కువైపోయింది, అదే ముఖ్యంగా ఈ పిండి పదార్థాలు తీసుకోవడం ఎక్కువైపోయింది, శారీరక శ్రమ తక్కువైపోయిందమ్మా. అంటే సెడెంటరీ లైఫ్, ప్రతి ఒక్కరూ కూర్చొని చేసేటువంటి పనులు, శారీరక శ్రమ లేకపోవడం చేత కూడా తీసుకున్న ఆహార పదార్థం అంతా గ్లూకోజ్ కింద మారడము, ఫ్యాట్ కింద మారడం ఈ విధంగా జరుగుతుందమ్మా. సో ఇలాంటి కారణాల వల్లనే షుగర్ రోజు రోజుకి చిన్న వయసు నుంచి ఎక్కువ శాతం మందిలో వచ్చేదానికి ప్రధానమైన కారణము. దీనికి ఓకే. తోడు మానసిక ఒత్తిడి, స్ట్రెస్, హర్రీ కర్రీ బర్రీ. సో అలజడి, ఆందోళన, ఆతృత, అదేవిధంగా తీసుకునే ఆహార పదార్థాల గురించి నేను చెప్పినాను. అదేవిధంగా తొందర ఒకటి, మానసికమైన ఒత్తిడి, ఇలాంటి అనేక రకాల కారణాల వల్ల మన చిన్న వయసులోనే షుగర్ వస్తుందమ్మా. ఓకే సార్. సో షుగర్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవచ్చు సార్? అది ఇంతకుముందే చెప్పినానమ్మా, షుగర్ ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, షుగర్ రాకుండా కూడా ఎలాంటి ఆహారం తీసుకోవాలో చెప్తానమ్మా. ఓకే. సో పిండి పదార్థాలు తగ్గించాలమ్మా. కష్టం చేసే వాళ్ళకు పిండి పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి, కానీ కష్టం లేకుండా మెదడుతో పనిచేసేవాళ్ళు, కూర్చొని చేసేటువంటి పని చేసుకునేటువంటి వాళ్ళు పిండి పదార్థాలు ఎంత తగ్గించుకుంటే అంత మంచిదమ్మా. ఓకే. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది అది. ఓకే. సో ప్రోటీన్ ఫుడ్ బాగా తీసుకోవాలమ్మా.
ప్రోటీన్స్ ఎంత మనం సమతుల్యంగా ఎక్కువ స్థాయిలో మనం తీసుకోగలమో అప్పుడు బాడీలో రెసిస్టెన్స్ పవర్ వచ్చేసి బాడీలో మజిల్ స్ట్రెంత్ వచ్చేసి ఇన్సులిన్ ప్రొడక్షన్ కూడా సక్రమంగా జరిగి ఇన్సులిన్ కూడా సమర్థవంతంగా పనిచేసేదానికి అవకాశం ఏర్పడుతుంది. హార్మోన్ ప్రొడక్షన్స్ అవి బాగా జరుగుతాయి. సో ప్రోటీన్ ఫుడ్ బాగా తీసుకోవాలమ్మా, షుగర్ రాకుండా కానీ షుగర్ వచ్చిన తర్వాత కానీ. తర్వాత ఈ మైక్రో న్యూట్రియంట్స్ ఉన్నటువంటి పదార్థాలు తీసుకోవాలి. తర్వాత ఈ డ్రై నట్స్, తర్వాత డ్రై ఫ్రూట్స్, తర్వాత కొన్ని రకాల సీజనల్ ఫ్రూట్స్ ఇలాంటివన్నీ బాగా తీసుకుంటున్నారమ్మా. ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు, కొన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోవచ్చమ్మా. అంటే ఎలాంటి రకమైన ఫ్రూట్స్ తీసుకోవాలి? ఎగ్జాక్ట్లీ, చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. నిజంగా షుగర్ అంటే ఫ్రూట్స్ అన్ని ఇంచుమించు తీయగా ఉంటాయి కాబట్టి భయపడతారు. అది తీసుకోవచ్చునా ఇది తీసుకోవచ్చు అని చెప్పేసి స్నేహితులను అడగడము, పక్కింటి వాళ్ళని అడగడము, బంధువులను అడగడము, తెలిసిన వాళ్ళని అడగడము. సో క్లారిటీ అయితే ఉండదమ్మా చాలామందికి. ఒక శాస్త్రీయ పరంగా నేను చెప్తాను చూడండి. సో ఈ షుగర్ పేషెంట్స్ అట్లా షుగర్ ఉన్నటువంటి వాళ్ళమ్మా కొన్ని రకాల పళ్ళు తీసుకోవచ్చు. ఎలాంటి పళ్ళు తీసుకోవచ్చో చెప్తానమ్మా ముందు. యాపిల్ తీసుకోవచ్చు, జామ తీసుకోవచ్చు, బత్తాయి తీసుకోవచ్చు, ఆరెంజ్ తీసుకోవచ్చు, దానిమ్మ తీసుకోవచ్చు అమ్మా. సో బొప్పాయి తీసుకోవచ్చు, తర్వాత అనాస తీసుకోవచ్చు, వాటర్ మెలన్ అమ్మా, వాటర్ మెలన్ కూడా తీసుకోవచ్చు, మస్క్ మెలన్ తీసుకోవచ్చు, పుచ్చకాయ అంటారు కదమ్మా, పుచ్చకాయ తీసుకోవచ్చు. తర్వాత ఈ కర్బూజా పండు అంటారు, సో మస్క్ మెలన్. ఇలాంటి ఫ్రూట్స్ తగినవే ఎక్కువ ఉన్నాయమ్మా. చాలా మంది తెలియదు కానీ ఫ్రూట్స్ ఎక్కువ శాతం తీసుకోదగినవే ఎక్కువ ఉన్నాయి. సో వీటికి మిగతా వాటితో పోల్చుకుంటే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుందమ్మా. అంటే బ్లడ్లో ఆ షుగర్స్ త్వరగా కలవవు ఇలాంటి ఫ్రూట్స్. మరి తీసుకోకూడనటువంటి ఫ్రూట్స్ ఏంటంటే సపోటా పనికిరాదమ్మా, మామిడి పనికిరాదు, అరటి పనికిరాదు, సీతాఫలం పనికిరాదు, పనస పనికిరాదు. సో వీటిలో షుగర్స్ ఉన్నప్పటికీ ఈ షుగర్స్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుందమ్మా. తీసుకున్న వెంటనే బ్లడ్లో కలిసిపోతున్నారు షుగర్. నేను చెప్పినటువంటి ఫ్రూట్స్ మినహాయించి మిగతా ఫ్రూట్స్ అన్ని తీసుకోవచ్చు. ఓకే, ఇంట్లో ఏమైనా రెమెడీస్ ఉంటాయా సార్ వీటికి తగ్గించుకోవడానికి షుగర్? దీనికి కేవలం పసుపు, ఉసిరికాయ పొడిమా. ఓకే, అవి మార్కెట్లో దొరుకుతుందా లేదా ఇంట్లో చేసుకోవాలా? చెప్తానమ్మా, మనకై మనం తయారు చేసుకోవచ్చు. పసుపు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 గ్రామ్స్ పసుపు పొడిమా. పసుపు పొడి కూడా ఎలా తయారు చేసుకోవాలంటే పసుపు కొమ్మని తెచ్చేసి దంచేసేసి చూర్ణం తయారు చేసుకొని వాడుకోవాలి. సో ఒక 100 గ్రామ్స్ పసుపు పొడి అయితే ఉసిరిక పొడి ఒక 100 గ్రామ్స్. ఆమ్లా పౌడర్ అనేటువంటి పేరుతో మనకు మార్కెట్లో దొరుకుతుంది. సో 100 గ్రామ్స్ పసుపు పొడి, 100 గ్రామ్స్ ఉసిరి పొడి రెండు కలిపేసి ఒక గాజు సీసాలు నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి, రాత్రి ఆహారం తర్వాత ఒక్కసారి 100 ml వాటర్లోమా ఒక 1/2 టీ స్పూన్ ఈ యొక్క పౌడర్ని కలిపేసి తీసుకుంటున్నారు. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. షుగర్ వల్ల కాంప్లికేషన్స్ రాకుండా కూడా ఉంటాయమ్మా. సో ఈ విధంగా తయారు చేసుకునేటువంటి వాళ్ళకి మనకు మార్కెట్లో కూడా మెడిసిన్ దొరుకుతుందమ్మా. ఆ మెడిసిన్ పేరు నిషా ఆమలకి. మార్కెట్లో కూడా దొరుకుతుంది. నిషా అంటే పసుపు, ఆమలకి అంటే ఉసిరిక. నిషా ఆమలకి చూర్ణం అనేటువంటి పేరుతో దొరుకుతుందమ్మా. సో ఈ విధంగా తయారు చేసుకోలేనటువంటి వాళ్ళు మార్కెట్లో కూడా తెచ్చుకొని వాడుకోవచ్చు. లేకపోతే టాబ్లెట్స్ కూడా దొరుకుతాయమ్మా, నిషా ఆమలకి టాబ్లెట్స్. సో పెద్ద టాబ్లెట్స్ అయితే ఒక్కొక్కటి తీసుకోవచ్చు, ఉదయం ఒకటి రాత్రి ఒకటి. చిన్న టాబ్లెట్స్ అయితే ఉదయం నుండి రాత్రి నుండి తీసుకోవచ్చు. సో మనసు ఉంటే మార్గం ఉందమ్మా. కాబట్టి పసుపును, ఉసిరికను నేను చెప్పినటువంటి పద్ధతిలో ఉపయోగించుకోవడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలో ఉండడమే కాకుండా షుగర్ వ్యాధి వల్ల కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయమ్మా. ఓకే, ఇప్పుడు షుగర్ కంట్రోల్ అవ్వడానికి కూడా చాలా మంది చేదు తినడానికి అలవాటు అవుతున్నారు ఇప్పుడు. అంటే వేపాకులు తినడము, లేదంటే బిట్టర్ గార్డ్ తినడము, అలా చేదు తినడానికి అలవాటు అవుతున్నారు. దానివల్ల ఖచ్చితంగా షుగర్ లెవెల్స్ అనేది తగ్గుతుందా? అదే కొంతవరకు పర్లేదమ్మా. ఇది ఎక్కువ ప్రమాణం తీసుకోవడం వల్ల కూడా మళ్ళీ ఇతర ఉపద్రవాలు రావచ్చుమా. ఈ గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ రావచ్చు, కడుపులో మంట రావచ్చు, కడుపు ఉబ్బరం రావచ్చు. కాబట్టి ఇప్పుడు బిటర్ గార్డ్ అని చెప్పినారు అమ్మా. బిటర్ గార్డ్ ఇట్లా తీసుకోవాలంటే జస్ట్ ఒక 15 to 20 ml ఈ రేంజ్లో తీసుకోవచ్చు అమ్మా. అంతేగాని చెప్పేసి షుగర్ దగ్గర అని చెప్పేసి ఏదో 1/2 గ్లాసు, 3/4 గ్లాసు, 100 ml, 200 ml అలా తీసుకోకూడదు. సో 20 ml, మ్యాక్సిమం 25 ml ఇలాగ తీసుకోవచ్చు. సో బిటర్ గార్డ్ జ్యూస్ కానీ. సో ఈ కాకరకాయలు కూడా ఆహార పదార్థాల్లో, వంటకాల్లో వారంలో ఒక 2 సార్లు కాకరకాయలతో కూర చేసుకుని తీసుకోవచ్చు. అదేవిధంగా మెంతి కూర కూడా బాగా పనిచేస్తుంది. వారంలో 2 సార్లు మెంతి కూర తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకోవాలి కానీ ఏదో షుగర్కు చేదు పదార్థాలని మంచివి అని చెప్పేసి ఎక్కువ ప్రమాణంలో వాడుకోవడం వల్ల కూడా ఈ గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ రావడము, మోషన్ సరిగ్గా కాకపోవడం ఇలాంటివి కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి సో మితం హితం అమ్మా. సో లిమిటెడ్గా వాడుకోవడం వల్ల మంచి యూజ్ ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళు మునగాకు జ్యూస్ కానీ, మునగాకు కర్రీ కానీ తినవచ్చా సార్? తీసుకోవచ్చు అమ్మా, షుగర్ వాళ్ళు తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓకే సార్, షుగర్ గురించి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ షుగర్ ఎలా వస్తుంది, దాని గురించి ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అనేది కూడా చాలా మంచిగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.